కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించు దీవెన గానం ఇది కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించు దీవెన గానం ఇది కమనీయ కళ్యాణ రాగం ప్రేమానురాగాలు పంచెడి గృహమై బంధు జనాళికి ప్రీతికరముగా ప్రేమానురాగాలు పంచెడి గృహమై బంధు జనాళికి ప్రీతికరముగా ప్రార్థన సహవాస ఫలములను పొందుచు ప్రార్థన సహవాస ఫలములను పొందుచు ప్రభు యేసు సేవలు పయనించుడి ప్రభు యేసు సేవలో పయనించుడి ఇది కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించు దీవెన గానం ఇది కమనీయ కళ్యాణ రాగం మధురిమలలికే మమతల మనువు దేవాది దేవుని దీవెన సిరులు మధురిమలలికే మమతల మను దేవాది దేవుని దీవెన సిరు అయ్యా పెళ్లి కుమార్తె నాయన సిద్ధపరచంగా నాయన మీరు మధ్యలో ఉండి తండ్రి మీరు జరిపించమని అడుగుతున్నాను తండ్రి నీకు వందనాలు నాయనకు స్తోత్రాలు అయా కార్యక్రమం అంతా నాయన నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి అక్కడ నెమ్మది శాంతి సమాధానం కలగే తండ్రి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి ఆశ్రయించండి తండ్రి అయా నీకు వందనాలు అక్కడ మీ దేవదూతలు పెట్టండి తండ్రి నీకు వందనాలు అయా నీకు స్తోత్రాలు నీకే వందనాలు పరిశుద్ధుడు గొప్ప దేవుడు తండ్రి మంచి దేవుడు తండ్రి నీకు వందనాలు నాయనకు స్తోత్రాలు మాలో ఉన్న తండ్రి మా మధ్యలో ఉన్న తండ్రి నీకు వందనాలు నాయనకు స్తోత్రాలు ప్రాణాన్ని చేసే ప్రతి బిడ్డలో మీరు ఉండండి తండ్రి నీకు వందనాలు అయా నీకు స్తోత్రాలు నీకే వందనాలు రక్షణలో నాయన అక్కడంతా మీరే తోడుగా ఉండండి తండ్రి కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పగిస్తున్నాము మా ప్రభు మరక్షక నా యొక్క చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.
కలలే నిజమై నా కనులే మెరిసే వరమై కలిసే నా జతగా నిలిచే శుద్ధము పరిణయము బంధము దివ్యము శాంతము జీవనము ధన్యము దాంపత్యము శుద్ధము పరిణయము బంధము దివ్యము శాంతము జీవనము ధన్యము దాంపత్యము చిరునవ్వులతో హృది వికసించని దైవ చిత్తములో ఎద పరిమళించని వధువును కానే వరుడిలో భాగమునే ఒంటరి కానే సహచర సహకారినే సౌభాగ్య సంగమమై సాంత్వన జతగా తోడుగా ఉండేదనే నీడగా నీతోనే జతగా నీ ప్రక్కనే చిగురుల నీ చెంతనే నీడగా నీతోనే జతగా నీ ప్రక్కనే చిగురుల నీ చెంతనే ముగ్ధమై నీ ప్రేమలో వళినై నీ లోగిలు హలించుకొమ్మనై ఎప్పటికీ ఎన్నటికీ నీతోనే చిరునవ్వులతో హృది వికసించని దైవ చిత్తములో ఎద పరిమళించని వధువును కానే వరుడిలో భాగమునే ఒంటరి కానే సహచర సహకారినే సౌభాగ్య సంగమమై సాంత్వన జతగా తోడుగా ఉండేదనే ಎಲ್ಲ ಸೃಷ್ಟಿಗೆ ಮೂಲ ಕಾರಣವಾಗಿರುವಂಥ ನಮ್ಮ ಪರಲೋಕದ ತಂದೆಯಾದ ದೇವರೇ ಸ್ವಾಮಿ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸಿ ನಿನ್ನ ಕೃಪೆಯಲ್ಲಿ ಭದ್ರಪಡಿಸಿ ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ಅನೇಕ ಉಪಕಾರಗಳನ್ನು ಮಾಡಿ ಕರ್ತನೆ, ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ನಿನ್ನ ಸೇವಕರಾಗಿರುವಂಥ ಇವಲ್ಲಿ ಜೇಮ್ಸ್ garu ಮತ್ತು ಅವರ ಸತಮಣಿ ಅವರು ಮಾಡಿರುವಂಥ ಪ್ರಾರ್ಥನೆ ಪೂರ್ವಕವಾಗಿ ಮತ್ತು ಈ ದಿನವು ಶುಭ ದಿನವಾಗಿರುವಂತೆ ನೀನು ಕೊಟ್ಟಂಥ ಆಶೀರ್ವಾದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಈ ದಿನವು ಯೆಹೋವನಿಂದಲೇ ಏರ್ಪಾಟವಾದದ್ದು, ಆದುದರಿಂದ ಇದರಲ್ಲಿ ಸಂತೋಷ ಪಡಿರಿ ಎಂಬುದಾಗಿ ನೀನು ಕೊಟ್ಟಂಥ ಸಂತೋಷ ಶುಭ ಕಾರ್ಯ ದಿನಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ನೀನು ಮಾಡಿದಂಥ ಉಪಕಾರಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಕರ್ತನೆ, ಕಳೆದ 5 ದಿನಗಳಿಂದ ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ಬಲಪಡಿಸಿದ್ದಿ ಮತ್ತು ಕರ್ತನೆ, ಅನೇಕ ಆತ್ಮಿಕವಾದಂಥ ಆಶೀರ್ವಾದಗಳು, ಭೂ ಸಂಬಂಧವಾದಂಥ ಆಶೀರ್ವಾದಗಳು ನಡೆಸಿದ್ದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. ಈ ಸಮಯದಲ್ಲಿ ಯವನಸ್ಥ ಮಕ್ಕಳಾಗಿರುವಂಥ ಅರುಣ್ ಕುಮಾರ್ ಮತ್ತು ಶ್ರೀಲತಾ ಈ ಯವನಸ್ಥ ಮಕ್ಕಳನ್ನು ಮದುವೆಗೆ ಸಿದ್ಧರಾಗಿದ್ದಾರೆ. ಕರ್ತನೆ, ಆ ಮಕ್ಕಳಿಗೆ ಸಂತೋಷವನ್ನು, ಸಮಾಧಾನವನ್ನು, ಉಲ್ಲಾಸವನ್ನು ಕೊಡು ದಯಪಾಲಿಸು. ಒಳ್ಳೆಯ ಆರೋಗ್ಯವನ್ನು ಕೊಡು ದಯಪಾಲಿಸು. ಒಳ್ಳೆಯ ವಾತಾವರಣವನ್ನು ಕೊಡು ದಯಪಾಲಿಸು ಕರ್ತನೆ. ಬರುವಂಥ ಎಲ್ಲ ಸೇವಕರು, ಬಂಧು ಮಿತ್ರರು, ಸಹೋದರ ಸಹೋದರಿಯರು, ಸಂಘಸ್ಥರು ಮತ್ತು ಎಲ್ಲ ಶ್ರೇಯಾಭಿಲಾಷಿಗಳು ಬರುವಂತೆ ಮತ್ತು ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಯವನಸ್ಥ ಮಕ್ಕಳನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡುವಂತೆ ನೀನು ಸಹಾಯ ಮಾಡಬೇಕಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ. ಮತ್ತು ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ನಮ್ಮ ಅಪೊಸ್ತಲರಿಗೋಸ್ಕರವಾಗಿ ಎಲ್ಲವರ ಒಂದು ಟೀಮ್ಗೋಸ್ಕರವಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ, ಈ ದಿನವೂ ಸ್ವಾಮಿ ನಿನಗೆ ಮಹಿಮಕರವಾಗಿರುವಂತೆ ಮತ್ತು ನಮಗೆ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿರುವಂತೆ ನೀನು ಸಹಾಯ ಮಾಡಬೇಕಾಗಿ, ಪ್ರಯಾಣ ಮಾಡಕ್ಕಿರುವಂಥ ಮಕ್ಕಳಿಗೆ ಸುಖಕರವಾದಂಥ ಕ್ಷೇಮಕರವಾದಂಥ ಪ್ರಯಾಣ ನೀನು ದಯಪಾಲಿಸಬೇಕಾಗಿ ಈ ಪ್ರಾರ್ಥನೆ ನಮ್ಮ ರಕ್ಷಕನೂ ಒಡೆಯನಾಗಿರುವಂಥ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ ಬೇಡ್ತೇವೆ ತಂದೆಯೇ, ಆಮೇನ್.
పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా జనక కుమారాత్మలను నేకదేవా ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా
ప్రభునందు ప్రియమైన నా సహోదరి సహోదరులారా, సమయమైంది. మనము ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి వివాహానికి ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెడతాము. మన మధ్యలో మన ఒక దీవెనకారులు అపోస్తులు గారు వచ్చి ఉంటున్నారు. నూతనమైనటువంటి యవనస్థ బిడ్డలు వారు వేదికపైకి రానై ఉండగా వారిని మనము ఆహ్వానించుకుందాం. Warni Shuddha Parama ప్రార్థన చేసుకుందాం. దేవుని నామములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవానికి కోట్లాది వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలను చెల్లిస్తున్నాము. ఇదిగో తండ్రి, ఈ యొక్క దినము ప్రియ బిడ్డలు అరుణ్ కుమార్ అలాగే శ్రీలత వారిరువురు వివాహము అనే పవిత్రమైన బంధములో కట్టబడుటకు మీరు నియమించి ప్రతిష్ఠించి ఉన్నారు. ఇదిగో మా తండ్రి, ఈ యొక్క దినము కొరకు మేమందరము ప్రార్థించి ఉన్నాము. మీ కృప ద్వారా ఈ దినము మా జీవితాలలో మీరు బహుకరించారు. మీకు కృతజ్ఞతలు ప్రభువా. మరి ఈ దినము యవన బిడ్డలిద్దరూ నీ ఎదుట సంఘము యొక్క ప్రత్యక్షతలు తండ్రి వాగ్దానాలు చేయనై ఉన్నారు. బిడ్డలను ఆశీర్వదించండి. మీ కుమారుడు కానా వివాహములో ప్రత్యక్షంగా ఉన్నప్పుడు అక్కడ పడిన కొరతను ఆయన తొలగించాడు. అలాంటి ఆశీర్వాదము ఈ వివాహములో కూడా దయచేయండి ప్రభువా. కొరతలు కొదవలన్నీ మీ కృపలో కప్పి దీన్ని ఆశీర్వాదకరంగా దీవించమని వేడుకుంటున్నాము. మీ యొక్క ఆశీర్వాదము వారిపైన ప్రత్యేకంగా మరియు ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డ పైన దయచేయమని ఈ వివాహ కార్యక్రమము ద్వారా మీరే మహిమను పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వివాహ కార్యక్రమం కొరకు బైబిల్ నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు నేను చదువుతాను, దయచేసి వినండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. సోదర సహోదరులకు, బంధుమిత్రాదులకు, ప్రత్యేకంగా 2 కుటుంబాలకు, బొట్టు వారి కుటుంబము మరియు చుంచోలికర్ కుటుంబానికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి 2 యవ్వన బిడ్డలు
అరుణ్ కుమార్ అలాగే శ్రీలతకు నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ప్రియ సహోదరులారా, వివాహాన్ని గురించి చూస్తే ఇది ఎవరో మనుషులు చేసింది, ఈ మనుషులు స్థాపించింది, ఏర్పరిచింది కాదు. ఇది దేవుడే స్థాపించినటువంటి పవిత్రమైన కార్యము. మనము ఆదికాండములో చూసినప్పుడు దేవుడు అన్నిటిని సృష్టించాడు. అన్నిటిని సృష్టించి వాటిని చూసి ఆనందపడ్డాడు, బాగుంది అని, ఇట్ ఈస్ గుడ్. దాని తర్వాత ఈ యొక్క పశు పక్షులను వీటన్నిటినీ ఆదాము దగ్గరికి పంపించాడంట. వాటికి ఏమేం పేర్లు పెడతాడో అని పంపించినప్పుడు ఆదాము వాటికి ఏ పేరు పెట్టాడో అదే పేరు వాటికి కలిగింది అని మనం చూస్తున్నాం. సో అదే సమయంలో దేవుడు ఇంకొక విషయాన్ని గమనించాడు. అదేమిటంటే అన్ని జతలు జతలుగా ఉన్నాయి, కానీ పురుషుడు ఒంటరిగా ఉన్నాడు, నరుడు ఒంటరిగా ఉన్నాడు. సో దేవుడు చూసి నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును నేను వారి కొరకు నిర్మింతును అని తన మనస్సులో ఆలోచించి నరుని యొక్క పక్కటి ఎముకలలో నుండి ఒక ఎముకను తీసుకొని స్త్రీగా నిర్మించాడు. స్త్రీని ఆయన నిర్మించిన తరువాత మళ్ళీ ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. ఆదాము అప్పుడు హవ్వను చూసి, ఈమె నా ఎముకలలో నుండి తీయబడిన ఎముక, నా మాంసములో నుండి తీయబడిన మాంసము, ఇది నరుని నుండి తీయబడెను గనుక నారీ అనబడును. ఇక మీదట పురుషుడు తన తల్లి తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును అని ఆదాము ఆనందపడ్డాడు. సో దేవుడే స్థాపించాడండి ఈ యొక్క వివాహం అనేటువంటి యొక్క కార్యాన్ని. ఆయన ఆశీర్వదించి, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమి ఎందంతట నిండుకొని దానిని వశపరచుకోండి అని వాళ్ళను దీవించాడు. దాని తరువాత తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా, సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా ఈ వివాహములో స్త్రీ పురుషులు ఎలా జీవించాలో అనేక ఆయన సూచనలను ఆ యొక్క వివాహము విషయములో ఇచ్చింది మనము చూస్తున్నాము. యేసుక్రీస్తుకు సంఘానికి ఉన్న సంబంధముతో ఆయన పోల్చాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన వర్ణిస్తూ ఏమని చెబుతాడంటే, ప్రతి పురుషుడు తన భార్యను తన వలె ప్రేమించాలి, అలాగే ప్రతి స్త్రీ తన సొంత పురుషునికి లోబడి ఉండాలి అని అక్కడ పౌలు చెప్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, యేసుక్రీస్తు ఎలాగైతే సంఘానికి శిరస్సై ఉన్నాడో అలాగే పురుషుడు తన భార్యకు శిరస్సై ఉన్నాడు అని చెబుతున్నాడు. వ్యత్యాసాలు ఉంటాయి, అభిప్రాయాలు వేరుగా ఉంటాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి. మనం అనుకున్నది ఎదుటి వ్యక్తి అనుకోవాలని లేదు. మన అభిప్రాయము ఎదుటి వ్యక్తి అభిప్రాయముగా ఉండాలన్నది కూడా అవసరం లేదు. ప్రతి వ్యక్తి భిన్నమైన వాడు. వేరే వేరే కుటుంబాలలో పుట్టారు, వేరే వేరే కుటుంబాలలో పెరిగారు, వేరే వేరే కల్చర్, వేరే వేరే ట్రెడిషన్స్, సాంప్రదాయాలు వేరు, కట్టుబాట్లు వేరు, వేరుగా ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ ఒకరినొకరు ప్రేమించడమే ప్రేమ, ఒకరినొకరు అంగీకరించడమే ప్రేమ. ప్రేమ అంటే మార్చడము కాదు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఒకవేళ నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు మారాలి అంటే అక్కడ ఏదో సమస్య ఉంది. దేర్ ఈస్ ఎ ప్రాబ్లం. ప్రేమ లక్షణం ఏంటంటే మీరు వేరువేరుగా ఉన్న ఒకరినొకరు ప్రేమించి అంగీకరించి ఇద్దరు ఒక్కటిగా నడుచుకోవాలి. ప్రేమలో నో సారీ, నో థ్యాంక్స్. ఇది వినడానికి బాగుంటుంది కానీ ప్రాక్టికల్ కాదు ఇది. అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్. సారీ చెప్పాలి. సారీ చెప్పడానికి భయపడొద్దు, వెనకాడొద్దు. చాలాసార్లు నా ద్వారా తప్పు జరిగితే ఐ సే సారీ. ఐ సే సారీ టు మై వైఫ్, ఐ సే సారీ టు మై చిల్డ్రన్ వెన్ ఐ am wrong.
అండ్ ఇట్ ఈస్ నాట్ రాంగ్ టు సే సారీ. సో ప్రేమలో సారీ అవసరం లేదు, థ్యాంక్ యూ అవసరం లేదంటే సమస్యలు వస్తాయి. సో చివరికి ఈ వివాహము యొక్క ఒప్పందం, దీని కమిట్మెంట్ ప్రియ సహోదరులారా, ఈరోజు ఒక్కరోజు మాత్రమే కాదు. కొద్దిసేపట్లో మీరు వాగ్దానాలు చేస్తారు. కొన్నిసార్లు కొందరైతే ఆలోచించకుండానే మేము అడగక ముందు వాళ్ళు ఎస్ 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 అనేస్తారు. రైట్? బట్ యు షుడ్ నో, మీరు దేవుని ముందు వాగ్దానం చేస్తున్నారు, దానికి సంఘము సాక్ష్యం. రైట్? నేను జీవించినంత కాలము మేలు కీడుల యందు మరణము మమ్మును వెడబాపు వరకు నేను విశ్వసనీయముగా ఉంటా. రైట్? థింక్ అబౌట్ ఇట్. జీవితములోని ఎలాంటి పరిస్థితి వచ్చినా మీరు ఇచ్చినటువంటి వాగ్దానం, మీ ప్రమాణం ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు చేసిన వాగ్దానాలు కాపాడడానికి ఆయన హెల్ప్ చేస్తాడు. when it becomes tough, we don't know, but when it becomes tough, he will help you to keep the promises. And he has shown us how to love, right, selflessly. ఎలా ప్రేమించాలి, ఎలా క్షమించాలి అనేటువంటిది ఆయన మనకు మాదిరిగా, ఉదాహరణగా చూపించాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన మీ ప్రేమాన్ని పెంపొందింప చేస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ ప్రేమ ఎక్కువ అవ్వాలి, తక్కువ అవ్వద్దు. రైట్? మనము కొత్త కారు, కొత్త మోటార్ సైకిల్ కొనుక్కుంటే దాన్ని షర్ట్తో కూడా తుడుస్తాం. ఒక నెల తర్వాత we don't even look at it. So things lose importance and priority and first love. But this is opposite. It should grow. Idi peragali. May God bless you. Amen. Apostle garu. Yeah. Hi. Praise the Lord. Yes. Thank you. Really it's a wonderful moment. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ చేత దీవెనకారుల ద్వారా మీ ఇద్దరికి అద్భుతమైనటువంటి యొక్క మార్గదర్శనాన్ని దేవుడు మీకు అనుగ్రహించి ఉంటున్నాడు. సో నా ప్రియ సహోదరి మరియు సహోదరులారా, అద్భుతమైనటువంటి యొక్క సందేశాన్ని అపోస్తలులు గారు, మన ఒక దీవెనకారులు, ఇద్దరు బిడ్డలకు వారు అనుగ్రహించి ఉంటున్నారు. ఇప్పుడు మనము ఈ యొక్క వివాహ కార్యక్రమానికి మనము ముందుకు నడిపించుకుందాము. చివరి ప్రకటనను చేయబోతున్నాను. దయచేసి అందరూ జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే సంఘాలలో నాకు తెలిసి ఇరు సంఘాలలో 2 ప్రకటనలు జరిగి ఉంటాయి, ఇటువైపు అటువైపు. ఇది చివరిది 3వ ప్రకటన అయి ఉంటుంది. కనుక దయచేసి అందరూ కూడా మీరు జాగ్రత్తగా దీన్ని విని దాని ప్రకారంగా మీరు నడుచుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. హైదరాబాద్ జిల్లా సికింద్రాబాద్ మండలం లోహియా నగర్ అడ్డగుట్ట గ్రామ కాపురస్తుడు బొట్టు అంజయ్య మరియు సుశీల గారి కుమారుడు బొట్టు అరుణ్ కుమారుకును, హైదరాబాద్ జిల్లా ఖైరతాబాద్ మండలం బాబా శైలాని నగర్ గ్రామ కాపురస్తుడు శ్రీ చించోల్కర్ జేమ్స్ శారద గారి కుమార్తె చించోల్కర్ శ్రీలతకును 9వ తారీఖు అనగా ఈరోజు 2వ నెల 26వ సంవత్సరమున ఈ యొక్క నూర్ ఫంక్షన్ హాల్లో ఈ వివాహము జరుపు నిశ్చయించినట్లు ఇందు మూలమున నేను ప్రకటించుచున్నాను. ఈ పరిశుద్ధ వివాహము నందు ఈ ఇరువురు జతపరచబడరాని న్యాయమైన కారణము
లేవైనా ఉన్న ఎడల ముందుగా తెలియపరచగోరుచున్నాను. ఇది చివరిది మరియు 3వ ప్రకటన అయి ఉంటుంది. దయచేసి నేను అనుకుంటున్నాను మీకు అందరికీ అర్థమైంది అని. దీంట్లో చివరిదిగా మీకు క్లుప్తంగా అర్థం అవడానికి ఏంటంటే, ఈ ఇరువురు ఈ బిడ్డలు జతపరచడానికి పోకన ముందు ఈ వివాహము కొరకు ఈ వివాహము జరగకూడదు అని ఏదైనా న్యాయబద్ధకరమైనటువంటి కారణము మీకు తెలిసి ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడు మీరందరూ కూడా మీలో అలాంటిది ఎవరికైనా ఉన్నట్లయితే, అభ్యంతరం ఉన్నట్లయితే నాకు తెలియపరచవలసిందిగా కోరుచున్నాను. లేదు, ఈ వివాహము జరగడానికి మా అందరికీ ఇష్టమే ఉంది, ఏ రకమైనటువంటి కారణం లేదు అని కూర్చున్నటువంటి సంఘం అంతా మీ కుడి చేతులు ఎత్తి పైకి చూపించి మీ యొక్క ఇష్టాన్ని తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ యొక్క వివాహ కార్యక్రమానికి మేము ఇరు కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు దయచేసి మీరు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. వరకు నేను చేసినటువంటి ప్రకటన కారణంగా నాకు తెలిసి మీరు అందరూ ఇష్టపడే దీనికి చేస్తున్నారు. బట్ స్టిల్ ఇది వివాహము కాబట్టి సాక్షిగా మేము అందరి ముందు, సంఘం ముందు, అందరికంటే ఎక్కువగా దేవుని ముందు దీనికి మీరు దృఢపరచవలసి ఉంటుంది. ఓకే, సో హైదరాబాద్ అదేవిధంగా ఉన్నటువంటి మీ ఇద్దరు కుటుంబాలు మీకు తెలుసు ఇక్కడ ఉన్నారని. చించోల్కర్ రైట్, వారి యొక్క జేమ్స్ గారు మరియు సహోదరి శారదమ్మ గారి యొక్క కుమార్తె శ్రీలతకును మీ కుమారుడు అరుణ్కి ఇచ్చి వివాహం చేయుటకు మీ ఇద్దరికి ఇష్టమే ఉందా? ఇష్టం ఉంది సార్. ఇష్టం ఉంటే గట్టిగా దేవుని చాలా ఇష్టం. చాలా ఇష్టం, మాకు చాలా ఇష్టం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వారికి ఇవ్వండి, మైక్ ఇవ్వండి. అలాగే జేమ్స్ గారు మరియు సహోదరి శారదమ్మ గారు, మీరు కూడా మిమ్మల్ని అడిగేటటువంటి ప్రశ్న, మన ఒక సహోదరులైనటువంటి బొచ్చు షలోమ్ మరియు సహోదరి సుశీలమ్మ గారి కుమారుడు అరుణ్ గారికి ఇచ్చి ఈ వివాహము జరుపుటకు మీ ఇద్దరికి ఇష్టమే ఉందా? ఇష్టమే సార్. చాలా ఇష్టం ఉందా? ఇష్టమే, చాలా ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలా ఉన్నట్లయితే మీ అమ్మాయి యొక్క కుడి చేతిని మీరు పట్టుకోండి, అయ్యా మీ అబ్బాయి కుడి చేతిని మీరు తీసుకోండి, వారిద్దరి యొక్క కుడి చేతుల్లో మీరు పెట్టవలసిందిగా కోరుచున్నాను. మన లీడ్ అపోస్టల్ గారు ఉన్నారు, వారి చేతుల మీదే ఒక ప్రమాణంలో వారు స్వీకరించబోతున్నారు. దయచేసి అందరం లేచి నిలబడదాం ప్లీజ్. వివాహము ఘనమైనది అని చెప్తాము, దేవుడు కార్యాలను మనం గౌరవిస్తాం. రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అరుణ్, ఇప్పుడు మీ కాబోయే భార్య యొక్క వేల్ని మీరు తీసి తనను అభినందించవలసిందిగా కోరుచున్నాను. అందరూ చప్పట్లతో అభినందిస్తాం. వావ్, అరుణ్ కుమార్ అనే నేను, శ్రీలత అని నిన్ను దేవుని బహుమానంగా గుర్తించున్నాను. మేలు కీడుల యందు నిన్ను ప్రేమించి విశ్వసనీయముగా ఉంటాను. మరియు మన వివాహ జీవితంలో దేవుని ఆజ్ఞలకు అనుసారంగా జీవిస్తాను. మరియు
నా జీవిత కాలమంతయు నేను గౌరవించి సహకరిస్తాను అని దేవుని ఎదుటయు సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఓ దేవా, ఇందు నిమిత్తము నాకు సహాయం చేయము. ఆమేన్. శ్రీలత అను నేను, అరుణ్ కుమార్ అను నిన్ను దేవుని బహుమానముగా గుర్తించుచున్నాను. మేలు కీడులయందు నిన్ను ప్రేమించి విశ్వసనీయముగా ఉంటాను మరియు మన వివాహ జీవితంలో దేవుని ఆజ్ఞలకు అనుసారముగా జీవిస్తాను మరియు నా జీవితకాలమంతయు నిన్ను గౌరవించి సహకరిస్తాను అని దేవుని ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఓ దేవా, ఇందు నిమిత్తము నాకు సహాయము చేయుము. ఆమెన్. భారతదేశపు సాంప్రదాయ ప్రకారంగా ఈ యొక్క మంగళసూత్ర ధారణని మనము ఇప్పుడు చేయబోతున్నాము. ఈ యొక్క మంగళసూత్రము కొరకు సంఘ కాపరులు ఎవాంజలిస్ట్ జ్యోతి గారు దయచేసి వచ్చి ಪ್ರಾರ್ಥಿಂಚಾಲ್సిందిగా కోరుతున్నాను. తర్వాత ಪಾಠతో మీరు ಮುಂದಕ್ಕೆ ನಡವಲ್సింది ಕೋರುತ್ತೇನೆ. ಎಲ್ಲ ಸೃಷ್ಟಿಗೆ ಮೂಲ ಕಾರಣವಾಗಿರುವಂಥ ನಮ್ಮ ಪರಲೋಕದ ತಂದೆಯಾದ ದೇವರೇ ಸ್ವಾಮಿ, ರಾಜಾದಿರಾಜ ಕರ್ತಾದಿಕರ್ತ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡುತ್ತೇವೆ. ಹೌದು ಸ್ವಾಮಿ, ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸಿ ನಿನ್ನ ಕೃಪೆಯಲ್ಲಿ ಭದ್ರಪಡಿಸಿ ಅನೇಕ ಉಪಕಾರಗಳನ್ನು ಮಾಡಿ ಈ ಮಹಾ ಶುಭ ಕಾರ್ಯವನ್ನು ನಾವು ಮಾಡಲಿಕ್ಕಾಗುವಂತೆ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಯವನಸ್ಥ ಮಕ್ಕಳಾಗಿರುವಂಥ ಅರುಣ್ ಕುಮಾರ್ ಮತ್ತು ಶ್ರೀಲತಾ ಎರಡು ಯವನಸ್ಥ ಮಕ್ಕಳನ್ನು ಸ್ವಾಮಿ ಒಟ್ಟುಗೂಡಿಸುವುದಕ್ಕಾಗಿ ನಮ್ಮ ಅಪೋಸ್ತಲರ ಮೂಲಕವಾಗಿ ಕೊಟ್ಟಂಥ ಪರಿಶುದ್ಧ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ವಾಕ್ಯದ ಮೂಲಕವಾಗಿ ನೀನು ಮಾತಾಡಿದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಹೌದು ಸ್ವಾಮಿ, ಈ ಸಮಯದಲ್ಲಿ ಮದುವೆಯ ಒಂದು ಸಂಕೇತವಾಗಿ ಗುರುತಿಗಾಗಿ ತಂದಿರುವಂಥ ತಾಳಿಗೋಸ್ಕರವಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ. ಭಾರತ ದೇಶದ ಸಂಪ್ರದಾಯ ಪ್ರಕಾರವಾಗಿ ಸ್ವಾಮಿ ನೀನು ಅದನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ದೇವರೇ ಇದನ್ನು ನಿನ್ನ ಮಹಿಮೆಗಾಗಿ ಮತ್ತು ಸ್ವಾಮಿ ಅದನ್ನು ಕಟ್ಟುವಂತೆ ಎರಡು ಯವನಸ್ಥ ಮಕ್ಕಳನ್ನು ಸ್ವಾಮಿ ಎಲ್ಲ ಸಮಯಗಳಲ್ಲಿ ಪ್ರೀತಿ ವಿಶ್ವಾಸ ನಂಬಿಕೆಯಿಂದ ಅದನ್ನು ಗುರುತು ಮಾಡಿಕೊಂಡು ನಿನಗೆ ವಿಶ್ವಾಸ ಸಾಕ್ಷ್ಯ ಮಕ್ಕಳಾಗಿ ಜೀವಿಸುವಂತೆ ಆಶೀರ್ವಾದ ಮಾಡಬೇಕಾಗಿ ಈ ಪ್ರಾರ್ಥನೆ ರಕ್ಷಕನು ಒಡೆಯನಾಗಿರುವಂಥ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ ಬೇಡುತ್ತೇವೆ ತಂದೆಯೇ. ಆಮೇನ್. ಆಮೆನ್. మనుజా
కుమార పరిశుద్ధాత్మ దేవుని నామమున మీ వివాహ దినము కొరకై దైవిక దీవెనలు పొందుము. మీ తండ్రియు సృష్టికర్తయునైన దేవుడు మీ జీవిత కాలమంతయు మీకు తోడయుండునుగాక. మరియు మీకు సంరక్షణను, పోషణను, సహాయమును అందించునుగాక. మీ విమోచకుడు కుమారుడైన దేవుడు మిమ్మును నిత్య జీవమునకై నడిపించునుగాక. పరిశుద్ధాత్ముడైన దేవుడు మీకు మార్గదర్శనమును చేసి మీకు జ్ఞానమును కలిగించునుగాక. త్రియేక దేవుడు మీరు కలిగి ఉన్న ప్రేమను మరియు నమ్మకమును బలపరచునుగాక. పునరుత్థానుని శాంతి మీకు తోడైండునుగాక. ఆమేన్. మన మధ్యలో పాస్టర్ జోయల్ గారు ఉన్నారు. వారు ప్రార్థించాల్సిందిగా కోరుకుంటున్నారు. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నాకు మాకు అనుగ్రహించిన సంతోషకరమైన దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. అరుణ్ణి మరియు స్త్రీలతోను నానా మీరు దీవించి ప్రేమించి ఇంతవరకు వారి జీవితంలో ఎన్నో మేళ్లు చేసి ఈ వివాహ ప్రాయం వరకు, వివాహ సమయం వరకు తండ్రి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. నాన్న, నేడు వారు చేసిన ఆ యొక్క ప్రమాణాలు వారి జీవిత కాలమంతా కూడా జ్ఞాపకం ఉంచుకొని నాన్న వారికి మేలుకరముగా నీకు మహిమకరముగా వారు జీవించిన కృపను అనుగ్రహించండి. ఈ రీతిగా వివాహమునంతటిని మీరు దీవించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. వివాహం జరిపించిన దైవజనులను దీవించి ఆశ్రయించి చేరవచ్చిన బంధుమిత్రులను నాయన దీవించింది, ఆశ్రయించింది. మాకు అనుగ్రహించిన ఒక తండ్రి సంతోషకరమైన దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మరి ఒకసారి ఈ యొక్క నూతన వధూవరులను మీ చేతికి అప్పగిస్తూ చిన్న గది ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఇచ్చినాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మనము ముగింపు ప్రార్థన చేసుకొని ఈ వివాహ కార్యక్రమాన్ని ముగించుకుంటాము. సర్వశక్తిమంతుడవైన తండ్రి, కృపగల దేవా, నీ పాదాలకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఇదిగో వివాహ కార్యక్రమం అంతటిలో మీరు తోడుగా ఉండి మీ పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శనమును మాకు అనుగ్రహించారు. మీకు కృతజ్ఞతలు. ఇదిగో తండ్రి, యవన బిడ్డలు శ్రీలత, అరుణ్ కుమార్ చేసిన ప్రమాణాలు మీరు విన్నారు. బిడ్డలను దీవించండి ప్రభు. వారి జీవితంలోని ప్రతి పరిస్థితిలో వారి వాగ్దానాలకు వారు కట్టుబడి ఉండే శక్తిని వారికి అనుగ్రహించండి. ఇరు కుటుంబాలను దీవించండి. వారిలో స్నేహభావము, ప్రేమ, సమాధానము, సంతోషాన్ని దయచేయండి. కూడి వచ్చిన సంఘము, శ్రేయభిలాషులు, స్నేహితులు, బంధుమిత్రాదులను కూడా మీరు దీవించండి. కూడి వచ్చిన సేవకులను ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి, అలనాడు మీరు ఆదాము హవ్వలను దీవించినట్లు మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమి ఎందంతట నిండుకొని దానిని వశపరచుకోండి అని దీవించినట్లు ఈ బిడ్డలను కూడా మీరు ఫలించండి అని ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. ఇది మొదలుకొని వారి యొక్క జీవితంలో ఆనందము, సంతోషాన్ని నింపమని, వారి జీవితంలోని ప్రతి అడుగులో మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాము. ఆమేన్. ఇదిగో మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, మరియు పరిశుద్ధాత్ముడైన దేవుని దీవెన సహవాసము సదాకాలము మీకు తోడయుండుగాక. ఆమేన్. ఆమేన్. So congratulations Srilata, God bless you. మా తండ్రి తలంబ్రాలను తీసుకొని వచ్చి ఉంటున్నారు.
ఈ అక్షంతల పైనటువంటి శాపాన్ని తీసివేసి వీటిని పవిత్రపరిచి వీటిని తండ్రి అనేక బిడ్డలు ఆ బిడ్డలను ఆశీర్వదించినట్టు మీరు సాయం చేయండి ఆయన. అంతేకాకుండా మా తండ్రి ఇదిగో ఆ యొక్క ఆహారం కొరకు కూడా మేము ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆహారాన్ని ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. అలనాడు కానాను పెళ్లి విందులు ఏ విధంగా అయితే దేవుడు ఆశీర్వదించిన తండ్రి, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి బిడ్డలందరూ కూడా సమృద్ధిగా భుజించి తిరిగి సంతోషం సమాధానంతో తిరిగి వారి ఇంట్లోకి సురక్షితంగా చేర్చినట్టు మీరు సాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. సంపదలం
किसी ज़बान में वो लफ्ज़ ही नहीं कि जिनमें तुम हो क्या तुम्हें बता सकूं। मैं अगर कहूँ तुमसे हंसी कायनात में नहीं है कहीं तारीफ ये सच है कुछ भी नहीं तुमको पाया है कि जैसे కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే
బంధము మరణము తప్ప మరి ఏదియు విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే కథే మొదలాయనే ఇలా కలం రచించలేదుగా మదే ఊహించలేదిలా నీ ప్రేమ నన్ను వెతకి సర్వాన్ని మార్చేగా నీ మాటను వినకనే నిన్నా నీ చేతికి దూరంగా పోతున్నా నీ ప్రేమయే వెంటాడేనే నా కాపరై నా వెంట వచ్చావే నా ఊపిరై ప్రాణంగా మారావే ఈ ప్రేమకై ఏమిచ్చేదా నా కోసమే ఆ సిలువలో బలి అయితివే నా యేషువే ఏ అర్హతయు నాలో లేకున్నా నీ సాటి రాని ప్రేమే నన్ను తాకేనా నా కన్నులే చూసేనులే ఆ సిలువపై నీ ప్రేమనే నాకున్న లోకం మొత్తం నీవే అయినావే నీకు వేరుగా నేను జీవించలేనే రచించినావులే నా దినములన్నీ ముందే తలంచినావులే నీ సొత్తుగా నన్ను మార్చుకున్నావే ఎల్లప్పుడూ నన్ను కాచి ఉన్నావే నీ బిడ్డనై జీవించేదా నా
నా లోకం మొత్తం నీవైనవే, నా లోకం మొత్తం నీవైనవే, నాకు నీవే. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస పాసవైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, పొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్ష
సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నేను ఆశీర్వదించదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నేను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. చెక్కుకొంటి నిన్ను నా అరచేతిలో, మూసితి నిన్నునే తల్లి గర్భము. చెక్కుకొంటి నిన్ను నా అరచేతిలో, మోసతి నిన్నునే తల్లి గర్భము. కాపాడితే నిన్ను కంటి పాపలా జీవిత కాలం అంతా. కాపాడితే నిన్ను కంటి పాపలా జీవిత కాలం అంతా. నీకు జీవిత కాలం అంతా. నిశ్చయముగానే ముగింపు ఉంది,
ఎందుకు నా ప్రియా పుత్రిక ఇకపై కీడు కానరాదుగా భయం ఎందుకు నా ప్రియా పుత్రుడా ఇకపై కీడు కానరాదుగా నీతోనే ఉంటూ నీ చేయు కార్యం అద్భుతకరమై నీతోనే ఉంటూ నే చేయు కార్యం అద్భుతకరమై ఉండు అవన్నీ ఆశ్చర్యకరమై ఉండును. ఓ నిశ్చయముగానే ముగింపు ఉంది. నమ్మకం అమ్మైపోదు నిశ్చయముగానే ముగింపు ఉంది. నమ్మకం అమ్మైపోదు ఆశీర్వదింతును ఆశీర్వదించెదను నిన్ను వృద్ధి చేతును అభివృద్ధి చేసెదను నిన్ను ఆశీర్వదింతును ఆశీర్వదించెదను నిన్ను వృద్ధి చేతును అభివృద్ధి చేసెదను నీ ఆశీర్వాదము పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం నీ పాదముల చెంత చేసేద అంకితము దీవించు దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించు దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును ఎన్నికలేని నన్ను హెచ్చించితివి దీనుడనైనా నన్ను దీవించితివి నీ చేతి నీడలో నన్ను ఉంచితివి నీ రక్షణలో నన్ను కాపాడితివి నీ అనురాగము ఎంతో గొప్పది నీ సంకల్పము ఎంతో గొప్పది నీ అనురాగము ఎంతో గొప్పది నీ సంకల్పము ఎంతో గొప్పది దీవించు దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును
ఏలులా హన్నావలే నీ కొరకు పెంచాలయ్యా. నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని ఉంచాలయ్యా. నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదము పౌలులా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదరు పౌలులా. దీవించు దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును. దీవించు దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును. దీవించు దేవా Thank you.
పిలిచిన పిలుపే కదా, నీవు వేసిన పునదే కదా, నీవు పిలిచిన పిలుపే కదా, నీవు వేసిన పునదే కదా, చిన్ననాటి నుండి చెలిమి చేసినవు, తొలినాటి నుండి కరుణ చూపినావు. యేసయ్యా 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 యేసయ్యా, దీనునిపై జాలి చూపుము, నీ పనికై నన్ను నిలుపుము. దీనునిపై జాలి చూపుము, నీ పనికై నన్ను నిలుపుము. మట్టి పాత్రనై పగిలిపోతిని, వట్టివాడనై ఓడిపోతిని. అట్టి దోషినై మిగిలిపోతిని, ఇట్టి పాపినై నలిగిపోతిని. కట్లను తెంచి విడుదల ఇచ్చి, నీ పనిలో నన్ను ఉంచుము. నీవు పిలిచిన పిలుపే కదా, నీవు వేసిన పునదే కదా, చిన్ననాటి నుండి చెలిమి చేసినవు, తొలినాటి నుండి కరుణ చూపినావు. యేసయ్యా 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 యేసయ్యా, దీనునిపై జాలి చూపుము, నీ పనికై నన్ను నిలుపుము. జాలి హృదయడా నన్ను చూడవా, నీ ఘన కీర్తికై నన్ను వాడవా.